తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈరోజు అందరికీ 21 డేస్ అప్పో భవ ఆన్లైన్ వర్క్షాప్కి స్వాగతం. ఈరోజు మనం 8th డేలో ఉన్నాం. 6th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎంని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 21 డేస్లో 18 ప్రిన్సిపల్స్ ఆఫ్ సిక్స్త్ ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎంని చెప్పడానికి మాస్టర్ వినయ్ కుమార్ రేణుక వీడియో ఆఫ్ చేసుకో. వారికి సెషన్ హ్యాండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కంటిన్యూ సిగ్నల్ స్ట్రక్ అవుతుంది. వినయ్ కుమార్ గారు గౌరీ బిదనూర్ కర్ణాటకలో జన్మించారు. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కేపీఐటి టెక్నాలజీస్ మెకానికల్ డిజైన్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నారు. 2006లో తనకి 9 ఇయర్స్ ఉన్నప్పుడు తన అమ్మ ద్వారా మెడిటేషన్ లోకి వచ్చారు. ఆ మెడిటేషన్ జర్నీని ఇప్పటికి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాగే 2020లో పైమా ఎప్పుడైతే మళ్ళీ తన పైమాలో చాలా డీప్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. మెడిటేషన్ అండ్ అహింసాని అందరికి స్ప్రెడ్ చేయడానికి యూత్ కి. అలాగే పిఎస్ఎస్ఏ మనకందరికి తెలుసు, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో 2 ఇయర్స్ పాటు తమ సేవలను అందించారు. పూర్తిగా దాన్ని మేనేజ్ చేశారు. సో ఈ రోజు మనకి పిరమిడ్ శక్తి, అసలు పిరమిడ్లు మనకి ఎందుకు ఉన్నాయి, పిరమిడ్ లో ధ్యానం ఎందుకు చేయాలి, అసలు పిరమిడ్లని పత్రిజీ సార్ ఎందుకు మనకి అందించారు, అలాగే దాని వెనకున్న సైన్స్ ఏంటిది అని చెప్పడానికి వారు ఇక్కడ ఉన్నారు. వారికి సెషన్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఓవర్ టు యూ సార్. రైట్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొదటిగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి అనంత కోటి నమస్కారాలు, అలాగే వందనములు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్ రేణుక గారు. ఎస్ మాస్టర్స్, మనం ఈ 21 డేస్లో 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేది మనకి మెడిటేషన్ ఎంత అవసరమో, ఈ 18 ప్రిన్సిపల్స్ని కూడా మన లైఫ్లో అలవడించుకొని దాన్ని పాటించేది కూడా అంతే అవసరం. సో ఈ 18 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఆల్రెడీ మనం 5 ప్రిన్సిపల్స్ని కవర్ చేసాము. ఈ 5 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ అదే ఈ ఆర్డర్ కూడా మనకు చాలా ఎంత పర్ఫెక్ట్గా పెట్టాలని మనం ఆలోచించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి సరి అయిన ధ్యానం, అదే ఆనాపానసతి ధ్యానం. ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. సెకండ్ స్వాధ్యాయ, సరి అయిన బుక్స్ని చదవాలి. థర్డ్ వన్ సజ్జన సాంగత్య, మనం అందరి మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్ని వినాలి. మనం ధ్యానం చేసేదంతే కాదు, అందరి ఎక్స్పీరియన్సెస్ని వింటూ ఉండాలి. అండ్ అలాంటి అదన్ని ఊరికే అలా ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే మన ధ్యానం ఫస్ట్ చేయాలి. మనమే ధ్యానం చేయకుండా ఊరికే అంత ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటే అది ఊరికే ఏమో మాట్లాడినట్టు అంతే. ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు జరగాలి అంటే మనం ఫస్ట్ ధ్యానం చేయాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. మనం ధ్యానం చేస్తేనే, స్వాధ్యాయం చేస్తేనే నెక్స్ట్ సజ్జన సాంగత్యం వస్తుంది. సో ఈ సజ్జన సాంగత్యంలో మనం ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటాం. ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు వింటామో మనకు ఒక మోటివేషన్ దొరుకుతుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇలా కూడా అవుతుంది అనో ఒక నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో ఇదన్నీ విషయాల కోసం మనం ఈ సజ్జన సాంగత్యం చేయాలి. సో ఈ 3 ప్రిన్సిపల్స్, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, అలాగే సేవ, ఈ 4 పిల్లర్స్ మీదే మన కంప్లీట్ పిఎస్ఎస్ఎం సొసైటీ ఉంది. సో ఈ 4 పిల్లర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ 4 ప్రిన్సిపల్స్ని కూడా మనం ఎంత అవుతుందో అంత మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఫస్ట్ 3 ప్రిన్సిపల్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాము ఈ ప్రీవియస్ డేస్లో. అండ్ సేవ మనకు లాస్ట్ ప్రిన్సిపల్స్లో వస్తుంది. ఎలా మనము పిరమిడ్స్ సెంటర్స్ ఓపెన్ చేయాలి, మనం ఎలా మన ధ్యాన ప్రచారం చేయాలి అనేది సేవా కార్యాలు వస్తుంది. సో ఈ ఫస్ట్ 3 ప్రిన్సిపల్స్ అయిన తర్వాత మన నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనం మెడిటేషన్
ఫుల్ మూన్ మెడిటేషన్ చేయడం, అలాగే ఫోర్త్ వన్ ఏంటి ఆర్డర్? సైలెన్స్, మౌన. సైలెన్స్లో ఉండడం. ఎస్. సో మెడిటేషన్ చేస్తూ చేస్తూ మనం ఎంత పాటించాలి, ఎంత రోజులో ఎంత మౌనంగా ఉండొచ్చో అంత మౌనం పాటించాలి. సో ఫోర్త్ మౌనం అయిన తర్వాత నెక్స్ట్ ఫుల్ మూన్ మెడిటేషన్ మనం రేపు చేసుకున్నాం. అలాగే ఈ రోజు మనం 6th ప్రిన్సిపల్ని షేర్ చేసుకోబోతున్నాం. 6th గైడింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి యూటిలైజ్ పిరమిడ్ ఎనర్జీ ఫర్ మెడిటేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో పిరమిడ్ ఎనర్జీ అనేది ఎలా మనకు సైంటిఫిక్గా ఎంత అవసరం ఉంది, ఎలా మనం పిరమిడ్ని మెడిటేషన్ యూస్ చేసుకోవచ్చు, పిరమిడ్లో ఉండి మెడిటేషన్ చేస్తే మనం ఎంత బెనిఫిట్స్ తీసుకోవచ్చు, దీని గురించి ఈ ఒక సెషన్లో మనం తెలుసుకుందాం. సో ఇది మన 6th ప్రిన్సిపల్, పిరమిడ్ ఎనర్జీ యూటిలైజేషన్. అండ్ మనకు పిరమిడ్ అన్ని వినిన వెంటనే మనకు ఏమి గుర్తొస్తుంది? అందరూ చాట్ బాక్స్లో యాక్టివ్గా ఉండొచ్చు, కొంచెం ఇంటరాక్టివ్గా ఉండొచ్చు. పిరమిడ్ అన్న వెంటనే మనకు ఏమి మన మైండ్కి వస్తుంది? హోప్ చాట్ బాక్స్ ఇస్ ఓపెన్ ఉంది కదా చాట్ బాక్స్. జియోమెట్రికల్ స్ట్రక్చర్. అవును, మనం స్కూల్లో అన్ని ఎంతో నేర్చుకున్నాము. పిరమిడ్ అంటే ఒక జియోమెట్రికల్ స్ట్రక్చర్, దానికి 4 సైడ్స్ ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక సైడ్స్ నుంచి ఒక టాప్ ఎపెక్స్లో కనెక్ట్ అవ్వడం. ఫస్ట్ ఒక పాయింట్ స్టార్టింగ్ వర్టెక్స్ ఉంటుంది, ఎపెక్స్ ఉంటుంది, అండ్ ఎంత సైడ్స్ ఉంటే అంత సైడ్స్ దాని గ్రౌండ్కి ప్రొజెక్ట్ అయ్యి డౌన్లో అది అన్ని ఒక ఇంకో స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం స్క్వేర్ షేప్ తీసుకుంటాం. స్క్వేర్ నుంచి ప్రతి ఒక్క వర్టెక్స్ నుంచి ఎపెక్స్కి ఇంకో సైడ్ వెళ్తుంది. అది ఒక పిరమిడ్. సో ఈజిప్ట్ పిరమిడ్ వస్తుంది. అండ్ పైరా, ఫైర్. సో మిడ్ అంటే మిడిల్ ప్లేస్ వేర్ మోస్ట్ ఎనర్జీ ఇస్ కాన్సన్ట్రేటెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా రెస్పాన్సెస్ ఇచ్చిందందుకు. అండ్ ఇదంతే చాలా అంతే కాకుండా పిరమిడ్ అంటే మనకు కంప్లీట్ ఒక ఐడెంటిటీ లాగా. ఇప్పుడు చూడండి, పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, అక్కడ కూడా పిరమిడ్ ఉంది. పైమా, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, పిరమిడ్ ఉంది. యూత్ కు ఏం డిఫరెన్స్ చేస్తుంది ఆ పిరమిడ్ అన్న ఒక ఐడెంటిటీ. అలాగే మాస్టర్స్ అనేది మనం ప్రతి చోటు వింటాం. స్కూల్లో కూడా మాస్టర్ అంటే గురువు, టీచర్, ఇదన్నీ మాస్టర్ మనం నేర్చుకున్నాం, మనం మాస్టర్ అనే వర్డ్ విన్నాం. కానీ పిరమిడ్ యాడ్ చేస్తే ఒక పిరమిడ్ మాస్టర్ అవుతాడు. ఆ పిరమిడ్ అనేది అంత ఒక ఐడెంటిటీ మనకు. సో ఆ పిరమిడ్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు పత్రి సారు? ఎందుకు ఇచ్చారంటే దానికి దాన్ని యూజ్ చేసుకొని మెడిటేషన్ చేస్తే మనకు అంత బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ ఒక పిరమిడ్ గురించి మనం ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం ఒక పీపీటీ ద్వారా. సో ఎస్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఐడెంటిటీ పిరమిడ్ అంటే పిరమిడ్ గురించి ఈరోజు ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. సో ఆల్రెడీ చాట్ బాక్స్లో ఫస్ట్ ఎవరో పెట్టినట్టు, పిరమిడ్ అంటే అది 2 words కాంబినేషన్ అనమాట. దాంట్లో గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఒరిజిన్ అవుతుంది. ఈ 2 words వచ్చేసి పైరా ప్లస్ అమిడ్ అని. అంటే పైరా అనేది ఒక ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది, బయోకాస్మిక్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాస్మిక్ ఎనర్జీ చాలా మన చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఉంది అనేది అందరికీ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా ఈ పైరా అనేదే డినోట్ చేస్తుంది. పైరా అనేది ఒక డివైన్ ఫైర్ అనమాట. అండ్ అమిడ్ అంటే సెంటర్. సో ఈ యొక్క పిరమిడ్ వచ్చేసి టాప్ పాయింట్లో ఈ చుట్టూ స్పేస్లో ఉండే కాస్మిక్ ఎనర్జీని అపెక్స్ ద్వారా తీసుకొని
మళ్ళీ అది ఒక 4 కార్నర్స్ కు కంప్లీట్ పిరమిడ్ లోపల పూర్తిగా దాన్ని విసరిస్తుంది. సో ఇది పైరా ప్లస్ అమిడ్ పిరమిడ్. అండ్ హిస్టరీ ఆఫ్ పిరమిడ్స్ వస్తే మనము ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ చెప్పినట్టు ఈజిప్ట్ జ్ఞాపకం వస్తుంది. ఈజిప్ట్ అంతేకాకుండా చాలా ప్లేసెస్లో పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ పిరమిడ్స్ వేరే వేరే ప్లేస్లో మనం చూడవచ్చు. ఈజిప్ట్లో కాకుండా మెక్సికోలో ఉంది, చైనాలో ఉంది, అలాగే యూరోప్ నేషన్స్లో కూడా ఉన్నాయి, రోమ్లో ఉంది, సుడాన్లో ఉంది. ఇలా వేరే వేరే ప్లేసెస్లో కూడా పిరమిడ్స్ అనేది ఉన్నాయి. దాంట్లో పిరమిడ్ వేరే వేరే షేప్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు, ఇది మాయన్ సివిలైజేషన్ పిరమిడ్. సో ఈ పిరమిడ్ స్టెప్స్ ఉంది. ఈ ఒక స్ట్రక్చర్ వేరే ఉండొచ్చు, కానీ పిరమిడ్ షేప్లో మాత్రం చాలా స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో దాంట్లో ప్రస్తుతం మెయిన్లీ గిజా పిరమిడ్స్ ఎందుకు ఫేమస్ అయ్యింది అంటే ఆ ఒక గోల్డెన్ రేషియో, ఆ ఒక స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ నుంచి ఆ ఈజిప్షియన్ గిజా పిరమిడ్స్ మాత్రం అంత ఫేమస్ అయింది. అలాగే మనం 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఎలా ఉన్నాయి, ఆ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్, ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ ఉంది. దాన్ని ఇప్పుడు న్యూ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ చేశారు. ఎక్కడైతే మన తాజ్మహల్ ఉందో ఆ 7 వండర్స్ మన న్యూ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ముందు ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఏమున్నాయి ఫస్ట్, ఆ ఏన్షియంట్ 7 వండర్స్లో ఇప్పుడు కూడా ఉండేది పిరమిడ్ ఒక్కటే. అదర్ ఆల్ 6 అదన్నీ ఈ ఎరోషన్లో కానీ ఇలా ఎర్త్ క్వేక్స్లో కానీ ఎలాగో అయితే ఫైర్లో ఇలా డిస్ట్రాయ్ అయిపోయినాయి. సో ఆల్ అదర్ 6 హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఒక్కటే మన గిజా పిరమిడ్ మాత్రమే ఇంకా స్టాండింగ్ ఉండేది. ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఇంకా ఉండేది ఓన్లీ ఈజిప్టియన్ పిరమిడ్స్. సో ఈ ఈజిప్టియన్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్కి ఎలా అయింది, దాని రీసెర్చ్ అప్పటి నుంచి ఎప్పుడైతే హిస్టరీ ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకున్నారో సైంటిస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీతో వస్తూనే ఉన్నారు. అంటే అంత మిస్టీరియస్గా ఉంది ఆ పిరమిడ్. ఎందుకు పిరమిడ్ అంటే, ఈజిప్టియన్ పిరమిడ్ అంటే చాలు మనకందరికి ఫస్ట్ స్కూల్లో నుంచి మనకు నేర్పించేది మమ్మీస్ పెడతారు. దాంట్లో మమ్మీస్ పెట్టి 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 ఫారోస్ అని ఉన్నారు, అదే మనకు ఫస్ట్ నుంచి ఫీడ్ చేసేసారు. సో యాక్చువల్లీ మా పిరమిడ్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఒక్క మమ్మీ కూడా కనిపించలేదు ఇంతవరకు. సో అందుకోసం పిరమిడ్ అనేది అది కేవలం మమ్మీస్ పెట్టడం కాదు. పిరమిడ్ యాక్చువల్గా ఆ ఒక పిరమిడ్ కట్టిండేది స్పిరిచువల్ పర్పసెస్ కోసమే అనేది చాలా మంది ఇప్పుడు వచ్చిన థియరీస్ కూడా చెప్తున్నది. సో మన స్పిరిచువల్ గ్రోత్ కోసం, స్పిరిచువల్ సాధన కోసమే పిరమిడ్స్ అనేది అప్పుడు కట్టారు. సో ఇది ఇప్పుడు వచ్చిన సైంటిస్ట్ కూడా అదే థియరీస్ని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్ స్ట్రక్చర్ మనకు ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి తెలిసిండొచ్చు, అలాగే పిరమిడ్ యూస్ చేస్తుండొచ్చు. సో ఈ పిరమిడ్ అనేది మెయిన్లీ ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 4 సైడ్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ 4 సైడ్స్ నుంచి టాప్ అపెక్స్కి ఇంకో సైడ్ వెళ్తుంది. సో ఇది అపెక్స్, 4 సైడ్స్ స్క్వేర్ బేస్, ఇది పిరమిడ్. సో ఈ పిరమిడ్కి ఇదే స్ట్రక్చర్ ఎందుకు ఉంది అంటే ఆ 51 డిగ్రీ 51 మినిట్స్ 51 సెకండ్స్ ఉండాలి. అది గోల్డెన్ యాంగిల్ అంటారు. బ్లర్ తీసుకుంది. సో ఇప్పుడు నేను చాట్ బాక్స్లో ఎలా చేయాలి? ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఒక స్మాల్ క్వశ్చన్ ఏంటంటే 51 డిగ్రీ 51 మినిట్స్ ఎక్కడ ఆ యాంగిల్ వస్తుంది అనేది నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ బేస్ నుంచి ఈ స్లాంట్కి ఇన్సైడ్ నుంచి క్యాల్కులేట్ చేసే యాంగిల్, అది ఆప్షన్ ఏ. లేకుంటే ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి వస్తుంది కదా ఈ యాంగిల్, ఇది ఆప్షన్ బి. ఏనా బీనా అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు లోపల నుంచి ఇన్సైడ్ ఈ సైడ్కి తీసుకునే యాంగిల్
లేకుంటే ఈ యాంగిల్ ఈ కార్నర్ నుంచి వచ్చే యాంగిల్? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఓకే, మణిదీప్ గారు ఏ చెప్పారు, ఇంకొకరు బి చెప్తున్నారు. ఓకే, సో మణిదీప్ గారు చెప్పినట్టు ఏ అనేది ఫస్ట్ ఆప్షన్, ఇదే కరెక్ట్. ఎప్పుడైతే ఈ పిరమిడ్ ఉంది, ఇక్కడ పిరమిడ్ నుంచి ఇక్కడ మీరు ఈ ఇమేజ్ లో చూడొచ్చు, ఇక్కడ 51 డిగ్రీ 51 మినిట్స్ ఈ సైడ్ నుంచి, అంటే ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ కి బేస్ కి సెంటర్ లో వచ్చే యాంగిల్, ఫేస్ మళ్ళీ బేస్ కి వచ్చే యాంగిల్ 51 డిగ్రీ 51 మినిట్స్ ఉండాలి. అది గోల్డెన్ రేషియో ఫామ్ చేస్తుంది. సో ఈ కార్నర్ నుంచి వచ్చేది వేరే యాంగిల్, ఈ కార్నర్ కి సెంటర్ బేస్ కి వచ్చే యాంగిల్ వేరే యాంగిల్, అది కాదు 51 డిగ్రీ. సెంటర్ లో వచ్చేది 51 డిగ్రీ 51 మినిట్స్ 51 సెకండ్స్. ఆ యాంగిల్ ఎలా వస్తుంది అంటే దానికి ప్రాపర్ గా ఫిబొనాచి సిరీస్ అని వస్తుంది. మనం స్కూల్లో ఫిబొనాచి సిరీస్ విని ఉంటాం. సో ఈ ఫిబొనాచి సిరీస్ లో ఎవరైతే ఫిబొనాచి సిరీస్ ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞాపకం ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు, ఫిబొనాచి సిరీస్ ఏం చెప్తుంది, ఆ సిరీస్ ఎలా ఉంటుంది అని. జీరో 0 1 1 2 3 5 కరెక్ట్. సో ఫిబొనాచి సిరీస్ అంటే అది ఒక కాన్స్టెంట్ సిరీస్, ఎక్కడైతే ప్రతి ఒక్క నంబర్ ప్రీవియస్ నంబర్ నుంచి డివైడ్ చేస్తే ఒక కాన్స్టెంట్ రేషియో వస్తుంది. ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో చూడొచ్చు. ఇప్పుడు 5 అనే 5 గోల్డెన్ రేషియోని 5 అని చెప్తారు. ఈ 5 ఎలా వస్తుంది అంటే 1 0 1 1 2 3 5 8 13 ఇలా సిరీస్ వెళ్తుంది. ఇక్కడ 0 1 0 + 1 is 1 1 + 1 2 2 + 1 3 3 + 2 5 5 + 3 8 8 + 5 13 ఇలాగే ప్రీవియస్ 2 డిజిట్స్ ని యాడ్ చేస్తే థర్డ్ డిజిట్ వస్తుంది. అండ్ ఆ ఒక సమ్ యాడ్ చేసినప్పుడు వచ్చేదే థర్డ్ డిజిట్. It's a sequence where each number is the sum of previous 2 numbers. Yes, perfect. So, 1 + 1 2 ఎలా ప్రీవియస్ 2 numbers ని యాడ్ చేస్తే థర్డ్ నంబర్ వస్తుంది. ఇలాగే కంటిన్యూస్ గా ఈ సిరీస్ వెళ్తా ఉంటుంది. ఈ సిరీస్ లో మనము ఒక నంబర్ ని ప్రీవియస్ నంబర్ నుంచి డివైడ్ చేస్తే మనకు ఒక రేషియో వస్తుంది, అదే 1.618. ఇప్పుడు ఇప్పుడే క్యాల్కులేటర్ తీసి మీరు దీన్ని టైప్ చేయొచ్చు, క్యాల్కులేట్ చేయొచ్చు. 2/1 3/2 5/3 ఇదంతా ఒకటే రేషియో వస్తుంది. ఫస్ట్ ఒక 5-6 నంబర్స్ వరకు కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇన్ఫినిటీ వరకు ఒకే సేమ్ రేషియో 1.618 వస్తుంది. సో ఈ 1.618 మనకు పిరమిడ్ లో కనిపిస్తుంది. ఈ 1.618 మనకు ఫస్ట్ ఈ హాఫ్ ఆఫ్ ది బేస్ అండ్ ఈ స్లాంట్ హైట్ ఏముంది, ఈ 5 అని ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది, ఈ స్లాంట్ కి హాఫ్ ఆఫ్ ది బేస్ ని డివైడ్ చేస్తే మనకు 1.618 అనే రేషియో వస్తుంది. ఎప్పుడైతే 51 డిగ్రీ 51 మినిట్స్ 51 సెకండ్స్ యాంగిల్ ఉందో ఆ యాంగిల్లో మాత్రమే ఈ 5 అనే రేషియో మనకు వస్తుంది. ఈ ఫిబొనాచి సిరీస్ గోల్డెన్ రేషియో మనకు నేచర్ లో కూడా చాలా చోటు చూడొచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ లో ఉండే ఆ సీడ్ స్ట్రక్చర్ కానీ, మన మిల్కీవే గెలాక్సీ కానీ అంతా స్పైరల్ స్ట్రక్చర్ లోనే ఉంటాయి. ఆ స్పైరల్ స్ట్రక్చర్ అనేది నేచర్ లో ఒక బ్యాలెన్స్ ని సింబలైజ్ చేసే ఒక గోల్డెన్ రేషియో అనమాట. సో ఈ గోల్డెన్ రేషియో ఉంటేనే, ఆ 5 అనేది ఉంటే నేచర్ లో సింబాలిక్ గా మనం ఒక బ్యాలెన్స్ ని డినోట్ చేస్తుంది మనకు నేచర్. సో ఈ గోల్డెన్ రేషియోని ఇప్పుడు ఈ ఒక బ్యూటిఫుల్ ఫేస్ ఉంటే కూడా ఇప్పుడు అదే సేమ్ గోల్డెన్ రేషియోని మనం ఇప్పుడు ఈ స్పైరల్ స్ట్రక్చర్ చేస్తే మోనాలిసా పెయింటింగ్ లో కూడా మనం చూడొచ్చు. సో అందుకే ఆ ఒక బ్యూటీ ఉంటే దాంట్లో ఈ గోల్డెన్ రేషియో ఫాలో చేసి స్పైరల్ అనే స్ట్రక్చర్ ఉంది అంటే దాంట్లో బ్యూటీ కూడా
ద బెస్ట్ బ్యూటీ క్యాన్ బి సీన్. సో అలాగే ఆ మోనాలిసా పెయింటింగ్ లో కూడా ఈ ఒక స్పైరల్ స్ట్రక్చర్ చూడొచ్చు. సో ఇలాగా ఫిబోనాచి సిరీస్ నుంచి ఒక గోల్డెన్ రేషియో వస్తుంది. ఆ గోల్డెన్ రేషియో నుంచి గోల్డెన్ యాంగిల్ వస్తుంది. ఈ గోల్డెన్ యాంగిల్లో మనం పిరమిడ్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో అప్పుడు మనకు ఎగ్జాక్ట్ పిరమిడ్ స్ట్రక్చర్ వస్తుంది. ఈ యాంగిల్లో ఈ పిరమిడ్ ని మనం యూజ్ చేస్తే మనకు ఇంకా బెస్ట్ బెనిఫిట్స్ ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు పిరమిడ్ అంటే పిరమిడ్ ఎనర్జీ ఎలా సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ ఎపెక్స్ ఆల్రెడీ సరౌండింగ్ లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ఎపెక్స్ నుంచి కాన్సన్ట్రేట్ అయ్యి సెంటర్లో ఇన్సైడ్ పిరమిడ్ కంప్లీట్ గా అది స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ కర్తాల్ పిరమిడ్ చూసిండొచ్చు, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు చూసిండొచ్చు. అన్ని చోటు ఒక కింగ్స్ చేంబర్ అని కట్టినారు. ఈ కింగ్స్ చేంబర్ అనేది టోటల్ హైట్ ఆఫ్ ది పిరమిడ్ సెంటర్ నుంచి అపెక్స్ కి ఉండే హైట్ లో 1/3 రేషియో, ఫస్ట్ 1/3 రేషియో టాప్ నుంచి ఫస్ట్ పార్ట్ ఏమొస్తుంది, టూ పార్ట్స్ బిలో 1 పార్ట్ అబౌవ్. ఈ పాయింట్ ఏమొస్తుంది 1/3 రేషియోలో, ఆ ప్లేస్ లో కింగ్స్ చేంబర్ ఉంటుంది. ఈ ప్లేస్ లో ఇంకా బెస్ట్ ఎనర్జీస్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని ఆ కింగ్స్ చేంబర్ లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అని కింగ్స్ చేంబర్ కట్టింటారు. అక్కడ కూడా మనం కూర్చొని ధ్యానం చేయొచ్చు. సో ఇది కింగ్స్ చేంబర్ అండ్ పిరమిడ్స్ లో ఎలా ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. దీన్నే ఈ యొక్క నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది ఈ ఇమేజ్ లో మనం చూడొచ్చు. అండ్ సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకునేది అయితే, ఇప్పుడు ఎలా అయితే ఎందుకు ఈ కాస్మిక్ ఎనర్జీ ఆ పిరమిడ్ అపెక్స్ లోనే రావాలి, ఎందుకంటే అదే ఎదేలాగా మనం స్కూల్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. ఎప్పుడైతే మనము ఒక బూత్ కన్నడి అని చెప్తాం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ని సన్ రేస్ కి పెడితే, కింద ఒక పేపర్ పెట్టి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకుంటే సన్ రేస్ మొత్తం ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో కాన్సన్ట్రేట్ అయ్యి ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆ సన్ రేస్ మొత్తాన్ని ఒక పాయింట్ లో కాన్సన్ట్రేట్ చేసి ఫైర్ ఇగ్నైట్ చేసేలాగా చేస్తుంది. సో దాన్ని మనం ఆల్రెడీ స్కూల్లో చదివాం. ఎప్పుడైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూస్ చేస్తే సూర్యుడిని రేస్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఒక పాయింట్ లో కాన్సన్ట్రేట్ అవుతుంది. ఆ ఫోకల్ ఆ పాయింట్ లో కాన్సన్ట్రేట్ అవుతుంది, అక్కడ ఆ పేపర్ బర్న్ అవుతుంది. సో ఇలాగే మనకు చుట్టూ ఉండే కాస్మిక్ ఎనర్జీని ఈ పిరమిడ్ అపెక్స్ లో తీసుకొని మనకు పిరమిడ్ అనేది లోపల ఉండే ప్రతి ఒక్కరికి మెడిటేషన్ కూర్చొని ఉంటే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. స్ప్రెడ్ చేసి ఆ కాస్మిక్ ఎనర్జీని ఇంకా మాక్సిమం అమౌంట్ లో మనకు తీసుకునే దానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదే పిరమిడ్ మెడిటేషన్. మనం ఎప్పుడైతే మెడిటేషన్ పిరమిడ్ యూస్ చేసుకొని పిరమిడ్ కింద కానీ పిరమిడ్ లోపల కానీ కూర్చొని మెడిటేషన్ చేస్తే అదే పిరమిడ్ మెడిటేషన్. అండ్ ఇప్పుడు ఫుల్ మూన్ మెడిటేషన్ చేసాం ఎస్టర్డే. సో ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే మెడిటేషన్ ఒక్కరే కూర్చొని ధ్యానం చేస్తాం, దానికన్నా 3 times మోర్ ఎనర్జీని మనం ఫుల్ మూన్ టైంలో మెడిటేషన్ చేస్తే మనం రిసీవ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తే 3 times మోర్ ఎనర్జీ క్యాన్ బి అబ్జర్వ్. సో ఇందుకోసం పిరమిడ్ యూస్ చేసి మెడిటేషన్ చేయాలి అని. అలాగే 3 times మోర్ పవర్ఫుల్ మెడిటేషన్ డన్ ఇన్సైడ్ పిరమిడ్ ఇస్ 3 times మోర్ పవర్ఫుల్. అలాగే ఈ పిరమిడ్ ఒకటే కాకుండా నేచర్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తే, గ్రూప్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తే, ఫుల్ మూన్ లో మెడిటేషన్ చేస్తే, మ్యూజిక్ యూస్ చేసుకొని మెడిటేషన్ చేస్తే, ఇవన్నీ ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ లాగా మనకు. పిరమిడ్ అనేది ఒక కెటలిస్ట్ లాగా. మనము స్కూల్లో కెమిస్ట్రీ చదివేటప్పుడు కెటలిస్ట్ అనేది చదివి ఉంటాం. ఎప్పుడైతే ఒక రియాక్షన్ కి కెటలిస్ట్ యాడ్ చేస్తే ఆ రియాక్షన్ ఇంకా ఫాస్ట్ గా అయ్యడానికి కెటలిస్ట్ హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తుంటామో పిరమిడ్ యూస్ చేస్తే ఇంకా పిరమిడ్ అనేది కెటలిస్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కెటలిస్ట్ యాక్ట్ అయ్యి మనకు ఇంకా
పిరమిడ్ ఎనర్జీ మెడిటేషన్ నుంచి వచ్చే ఎనర్జీని 3 టైమ్స్ మోర్ ఎనర్జీని తీసుకోవడానికి పిరమిడ్ మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఫస్ట్ టైం మనకు పిరమిడ్ని మెడిటేషన్కి యూజ్ చేసేయడానికి ఫస్ట్ పత్రి సరే మనకు ఇంట్రొడ్యూస్ చేసింది. ఎన్నో చోటు పిరమిడ్ ఉన్నాయి, కానీ ఆ పిరమిడ్స్ని మనం మెడిటేషన్కి యూజ్ చేయాలి అనేది ఆ కాన్సెప్ట్ తెచ్చింది మనందరి గురువు అయిన పత్రి సార్ మాత్రమే. సో దీని గురించి ఓషో సార్ ఏం చెప్పారు, ఓషో రజనీష్ గారు అంటే, ద షేప్ ఆఫ్ అ పిరమిడ్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అ డివైన్ ఫీలింగ్. One can experience new thoughts which may not be possible outside. The truth is that pyramids were especially constructed for spiritual purposes. అదే ఫస్ట్ నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు స్పిరిచువల్ పర్పసెస్ కోసమే ఈ పిరమిడ్స్ అనేది ఫస్ట్ నుంచి కన్స్ట్రక్ట్ చేశారు అనేదే ఇప్పుడు కూడా ఎంతో సైంటిస్ట్ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఓషో సార్ చెప్పినట్టు ద ట్రూత్ ఇస్ దట్ పిరమిడ్స్ were especially constructed for spiritual purposes. There were places where spiritual sadhana could be carried on with great ease and advantage. If you sit in any structure in the shape of a pyramid, you will fall into deep silence and meditation without difficulty. So ఇలా మనం ఎప్పుడైతే పిరమిడ్ యూజ్ చేసుకొని మనం పిరమిడ్ యూజ్ చేసుకొని మనం మెడిటేషన్ చేయొచ్చు. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఫస్ట్ బెనిఫిట్ 3 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవచ్చు. మెడిటేషన్లో వచ్చే ఎనర్జీ కింద 3 టైమ్స్ మోర్ పవర్ఫుల్. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ కామ్నెస్. మనం పిరమిడ్ వేసుకొని మెడిటేషన్ చేస్తే, లేకుంటే ఊరికే పిరమిడ్ వేసుకొని కూర్చున్నా కూడా మనం ఆ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి రీచ్ అవ్వడానికి కామ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి పిరమిడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ క్విక్ హీలింగ్. పిరమిడ్స్ యూజ్ చేస్తే ఏదే జబ్బు అయినా, ఏ డిసీజెస్ ఉన్నా దాన్ని హీల్ చేసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మెయిన్ 2 పర్పసెస్ ఆఫ్ పిరమిడ్: హీలింగ్, ప్రిజర్వేషన్. హీలింగ్ వచ్చేసి మనకు ఏదే జబ్బు అయినా ఇప్పుడు ఈ పాయింట్లో ఉండేలాగా పిరమిడ్ యూజ్ చేసుకుంటే మనకు ఏ డిజీజ్ ఉన్నా, ఏ నొప్పి ఉన్నా, ఉన్నా దాన్ని హీల్ చేసుకోవడానికి పిరమిడ్స్ హెల్ప్ చేస్తాయి. ఎలాగా అంటే మనం ఏ నేచర్ ఉంటుంది, దాంట్లో ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని ఒరిజినల్ క్రిస్టల్ స్ట్రక్చర్కి వాపస్ వచ్చేయడానికి, దాన్ని రీఫార్మ్ చేయడానికి పిరమిడ్ పిరమిడ్ ఎనర్జీ మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇలా క్విక్ హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ప్రిజర్వేషన్ మనకు ఆల్రెడీ ఇప్పుడు మమ్మీస్ ఎలా మనం క్లాస్లో విన్నాం. ఆ మమ్మీస్ ఎందుకు పెట్టారు, వాళ్ళు ఆ థియరీ వస్తే మమ్మీస్ ఎందుకు పెట్టారు, దాన్ని బాడీస్ని అలాగే ప్రిజర్వ్ చేసి వీళ్ళు చూసుకొని ఎవ్రీ ఇయర్ పోయి చూసేదానికి మమ్మీస్ పెట్టారు అనేది ఆ ఒక క్లాస్లో ఏం చదివామో అది తప్పైనా ప్రిజర్వేషన్ మాత్రం కరెక్ట్. సో ప్రిజర్వేషన్కి పిరమిడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. దాని లేటర్ పార్ట్ ఆఫ్ ది సెషన్ మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్తో చూద్దాం. అండ్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, నెగటివ్ థాట్స్ తక్కువ అవుతాయి, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం పిరమిడ్ యూజ్ చేసుకొని స్టూడెంట్స్ ఉన్నప్పుడు, ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నా కూడా పిరమిడ్ యూజ్ చేసి చదివితే ఇంకా మెమరీ పవర్ బాగుంటుంది. సో అందరూ పిరమిడ్స్ యూజ్ చేయండి, పిరమిడ్ యూజ్ చేసుకొనే చదవండి. అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ డ్రీమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. డ్రీమ్స్లో ఇప్పుడు చాలా పీపుల్ చెప్తుంటారు డ్రీమ్స్ వస్తాయి కానీ జ్ఞాపకం ఉండవు, లేకపోతే ఏమో కంటిన్యూటీ ఉండదు, ఇలా ఏమేమో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి క్లారిటీ ఉంటుంది డ్రీమ్స్లో. అండ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ, decrease in the amount of violent weather patterns, preservation, and healthier water. సాధ్యమైనప్పుడు as much as possible please use pyramids on water, wherever you store water. ఇప్పుడు వాటర్ క్యాన్స్ ఎక్కడ ఉంటాయి దానిపైన పిరమిడ్ పెట్టండి. ఆ ఒక
ఎనర్జైజ్డ్ వాటర్ని ఎవ్రీ టైం మనకు పిరమిడ్ ఎనర్జైజ్డ్ వాటర్ని తాగుతూ ఉంటే ఎంతో వరకు మనకు రిలాక్స్ అవుతుంది అండ్ ఆ ఎనర్జీస్కి ప్రతి ఒక్క బాడీ పార్ట్ కూడా ఆ, దాన్ని హీల్ చేసుకోవడానికి ఒక న్యాచురల్ స్టేట్కి వచ్చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందరూ ప్లీజ్ వాటర్ ఎనర్జైజ్ చేయడానికి ఒక పిరమిడ్ తీసుకొని పిరమిడ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. అండ్ పిరమిడ్స్ ఇంక్రీజ్ రెసిస్టెన్స్ టు డిసీజెస్. సో ఏ డిసీజ్ అయినా పిరమిడ్ యూస్ చేస్తే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్ పిరమిడ్ యూస్ చేస్తే ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అని స్టడీస్ చెప్తాయి. సో అందుకోసం మెడిటేషన్ పిరమిడ్స్ యూస్ చేస్తే ఆస్ట్రల్ ప్రొజెక్షన్, ఆస్ట్రల్ వరల్డ్స్ చూడడం కానీ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొనడానికి పిరమిడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ పాయింట్ పెట్టుకొని నాకు ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ అవ్వడానికే నేను మెడిటేషన్ చేస్తాను, పిరమిడ్ వేసుకుంటాను అని ట్రై చేయకండి ప్లీజ్. ఏ ఎక్స్పీరియన్స్ అయినా మెడిటేషన్లో వచ్చే ఎక్స్పీరియన్స్ వచ్చినా రాకపోయినా మెడిటేషన్ ఈజ్ మెడిటేషన్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యువర్స్. ఆ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి అవుతుందని నాకు అవ్వాలని ఇది ఆ ఒక రూల్ ఏం లేదు. అండ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నేను ఫస్ట్ చాలా వర్షాల కింద నేను యాక్సిడెంట్గా చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఆరెంజ్ ఉండేది మన ఇంట్లో, 2-3 ఆరెంజెస్ ఉన్నాయి. దాంట్లో ఆ ఆరెంజ్ నాకు కావాలని, నా తమ్ముడికి దొరకకూడదు, నాకు మాత్రం కావాలి ఆ ఆరెంజ్ అని నేను తీసుకుపోయి పిరమిడ్లో పెట్టాను. మీన్స్ దాన్ని దాచిపెట్టేదానికి పిరమిడ్లో పెట్టాను. ఆవిడకి 2-3 డేస్ ఎంతో కొన్ని డేస్ నాకు మర్చిపోయాను, దాన్ని తీసుకొని తినేదే మర్చిపోయాను. ఎప్పుడో పిరమిడ్ క్లీన్ చేసేకపోతే ఒక 20-30 డేస్ అయిన తర్వాత పిరమిడ్ ఆ ఒక ఆరెంజ్ తీస్తే ఆ పిరమిడ్ క్లీన్ చేయడప్పుడు ఆరెంజ్ తీస్తే అది ఇంకా ఏం చెప్తారు, రాటన్ అవ్వకుండా, ఏ వాసన రాకుండా, ఇలా కేవలం అది ఏం చెప్తారు, సారీ నాకు తెలుగు కొంచెం అలా అంత పర్ఫెక్ట్గా లేదు. అది ఫ్రెష్నెస్ మాత్రమే పోయింది కానీ అది రాట్ అవ్వలేదు. అలా ఒక ఆరెంజ్ నుంచి నా ఎక్స్పెరిమెంట్ యూజ్ అయింది టు రెడ్యూస్ యాక్సిడెంట్స్ యూజింగ్ పిరమిడ్స్ ఆన్ డివైడర్స్. ఎస్, సో ఇది మన ఊర్లో కూడా ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు మనం ఒక రోడ్స్ డివైడర్స్ పైన పిరమిడ్స్ యూజ్ చేశాం, పిరమిడ్స్ ఇన్స్టాల్ చేసిందాం. అంటే ఎప్పుడైతే పిరమిడ్స్ యూజ్ చేస్తే యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గుతాయి. అంటే ఆ ఒక ప్లేస్ ఎనర్జీస్ అనేది చాలా ఉంటుంది. మనకు ఫస్ట్ మన క్లాస్లో చుట్టూ పీపుల్ చెప్తుంటారు, ఆ ఒక ప్లేస్ ఒక రావు పడింది అలా ఇలా అని చెప్తుంటారు. అదేమి ఆ నెగిటివ్ ఫోర్సెస్, ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ ప్లేస్లో అని. సో ఆ ఒక ప్లేస్ ఎప్పుడైతే మనం పిరమిడ్ ఇన్స్టాల్ చేస్తామో అలాంటి ప్లేస్లో, అప్పుడు ఆ పిరమిడ్ అనేది ఆ ఒక సరౌండింగ్ ప్లేస్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది. ఒక పిరమిడ్ మనం కట్టిండామంటే ఆ ఒక పిరమిడ్ ఎనర్జీ వేవ్స్, రేడియేషన్స్ 5-6 కిలోమీటర్స్ వరకు ఆ ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంటుంది అని చెప్తారు. సో అలాగా పిరమిడ్ అనేది ఆ ప్లేస్ అంతే కాకుండా చుట్టూ ఉన్న ఎంతో రేడియస్ కిలోమీటర్స్ వరకు ఆ ఒక పిరమిడ్ ఎనర్జీ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ Redmi Note 14 5G ఫర్ ద పాయింట్. సో ఇలాగే పిరమిడ్స్ని చాలా చోటు మనం ఎవ్రీ డే యూస్ చేయొచ్చు. ఈ యొక్క ఐ పిరమిడ్ అనేది మనం తీసుకోవచ్చు. పిరమిడ్స్ ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టు పిరమిడ్ ఎనర్జైజ్డ్ వాటర్ తాగడం కానీ, ఏ జబ్బు వచ్చినా, ఒక హెడేక్ వచ్చినా, ఏమీ హెల్త్ ప్రాబ్లం వచ్చినా పిరమిడ్ క్యాప్ తీసుకోండి, పిరమిడ్ క్యాప్ వేసుకోండి, ఆరాంగా కూర్చొని మెడిటేషన్ చేయండి. సో స్లీప్ ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ కూడా పిరమిడ్ చూడొచ్చు. మల్గే ద ప్లేస్ వేర్ వి స్లీప్, అక్కడ మనం పిరమిడ్ వేసుకొని పండుకుంటే స్లీప్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అలా మనం పిరమిడ్ని ప్రతి చోటు మన ఎవ్రీడే లైఫ్లో పిరమిడ్ యూస్ చేసుకోవాలి. అప్పుడు చాలా వరకు పాజిటివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం 4 మెంబర్స్ ఉన్నాము.
ఆల్రెడీ రేణుకా గారు చెప్పినట్టు నేను 2006లో మనం మెడిటేషన్కి వచ్చాం. ఆల్రెడీ అందరూ 4 మెంబర్స్ కూడా మెడిటేషన్లో అప్పటి నుంచే చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 మంది ఏ మాత్ర కూడా తీసుకుని లేదు. ఏదే వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏం వచ్చినా మెడిటేషన్ చేస్తాం. లేక పిరమిడ్ వేసుకునేది మెడిటేషన్ చేసేది. ఇప్పుడు ఆ, ఏ ఫర్ ఎగ్జాంపుల్ కాలు నొప్పి ఉంది అనుకోండి, ఒక స్మాల్ పిరమిడ్ తీసుకోండి, క్రిస్టల్ పిరమిడ్స్ వస్తాయి. దాన్ని జస్ట్ దాన్ని ఒక క్లాత్లో కట్టేసి ఆ ప్లేస్లో కట్టుకుంటే మీరు ఎంతో వరకు ఆ పెయిన్ రిలీఫ్ అవ్వడం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక డేలో వన్ డేలో మీరు ఆ నొప్పు తగ్గేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అలాగా పిరమిడ్ని ప్రతి ఒక ఎవ్రీడే లైఫ్లో మనం యూస్ చేస్తే ఎంతో బెనిఫిట్స్ని మనం పొందొచ్చు. అండ్ ఇది మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరులో ఉన్న పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, అండ్ అక్కడ ఉండే కింగ్స్ చేంబర్. అండ్ పిరమిడ్స్ ఆర్ పోర్టల్స్ ఫర్ హయ్యర్ వరల్డ్స్ అండ్ హయ్యర్ డైమెన్షన్స్. సో ఇలా పిరమిడ్స్ యూస్ చేస్తే, మెడిటేషన్ చేస్తే హయ్యర్ వరల్డ్స్కి కనెక్ట్ అవ్వడానికి కూడా పిరమిడ్స్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనలీ పత్రి సార్ ఒక కోట్ చూద్దాం. Pyramid, a great symbol of stability, a great symbol of secularism, a great symbol for spiritual science, scientific temper, meditation, new age, and a symbol for north, east, west, and south, for all differing viewpoints converging into one pyramid. The great common energy signature connecting all the galactic civilizations. Pyramids are the great energy support systems for all beings. Pyramid Spiritual Society's movement, PSSM, is dedicated to construct pyramids everywhere. సో దీంతో మన ఈ రోజున సబ్జెక్ట్ ఆగింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేయొచ్చు. సారీ, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సాలిడ్ పిరమిడ్స్ కి నార్మల్ కాపర్ పిరమిడ్స్ కి అంటే సాలిడ్ ఉండదు కదా చుట్టూరా, దానికి దీనికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? సాలిడ్ పిరమిడ్ అంటే మీరు చెప్పేది ఇది పూర్తి ఈ హాలో స్ట్రక్చర్ వదిలేసి పూర్తి సాలిడ్ ఉండేది. అలా ఏమీ డిఫరెన్స్ ఉండదు. మెయిన్లీ పిరమిడ్ యాంగిల్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఏ మెటీరియల్ యూస్ చేసినా, ఎలా స్ట్రక్చర్, ఇప్పుడు హాలో అయినా, ఫుల్లీ కంప్లీట్లీ కవర్డ్ అయిన సాలిడ్ స్ట్రక్చర్ అయినా, పిరమిడ్ ఆ ఒక యాంగిల్ మాత్రమే మెయిన్లీ ఎఫెక్ట్ ఇస్తుంది. సో అది సాలిడ్ అయినా, హాలో ఉండినా దానిలో ఏం అంత డిఫరెన్స్ అవ్వదు. అలాగే ఇప్పుడు కాపర్ పిరమిడ్ చెప్తారు, ఏ మెటీరియల్ యూస్ చేసినా ఆ యాంగిల్ మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ వస్తుంది. జస్ట్ 1-2% మాత్రమే ఎక్కువ మనకు కాపర్ యూస్ చేస్తే ఇంకో 1% ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కానీ కాపర్ పిరమిడ్ యూస్ చేస్తే చాలా మటుకు డిఫరెన్స్ ఉంటుంది అనే ఒక ఏం పాసిబిలిటీ లేదు. మన బడ్జెట్ ఎలా ఉందో అలా ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ చేయొచ్చు. మెయిన్ పాయింట్ యాంగిల్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్ మాస్టర్స్, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ని పిరమిడ్స్ తో మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ పొందుంటే దాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పైమా. ఎస్ గోకుల్. ఎనర్జీ డిఫరెన్స్ ఉండవచ్చు మెటీరియల్ వైజ్. యాక్చువల్లీ ఎస్, అంటే అదే నేను చెప్పినట్టు ఆల్రెడీ 1% డిఫరెన్స్ ఉండొచ్చు అంతే. చాలా వరకు డిఫరెన్స్ ఏమి, చాలా మాస్టర్స్ నేను కూడా ఆ క్వశ్చన్స్ అడిగాను. ఇప్పుడు అయ్యప్ప సార్ కానీ, వేరే మాస్టర్స్ కానీ, పత్రి సార్, రమాదేవి మాస్టర్ ఏం చెప్పారు? ఎస్ గోకుల్. హలో.
వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఎవరిది నాదా? గోకుల్. లేదు, గోకుల్. గోకుల్ నీ వాయిస్ ఓకే 1 minute. ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ వినయ్ ఫర్ సచ్ వండర్ఫుల్. మెయిన్ పిరమిడ్ ఎనర్జీ అంటే అందరికీ ఎందుకు పిరమిడ్ అని కాకుండా సైంటిఫిక్ గా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అది. సార్ చెప్పిన ఆస్పెక్ట్స్ కూడా అవే. 51 degree 51 minute అవ్వచ్చు, నార్త్ సౌత్ ఫేసింగ్ అవ్వచ్చు. సో ఇది మోర్ దాన్ ఒక థియరీ కన్నా ప్రాక్టికల్ అని చెప్పొచ్చు. సో ఎక్కడైతే థియరీ కన్నా ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుందో అక్కడే రిజల్ట్స్ చాలా అంటే ఊహించిన విధంగా వండర్ఫుల్ గా ఉంటాయి. అనుకోని కానీ మనం 2 రెట్లు అనుకుంటే అది 20 times ఉంటుంది. సో అలాంటిది ఒకటి పిరమిడ్ ఎనర్జీ. కాబట్టి ఈ ఈ పిరమిడ్స్ ని అందరూ ఉపయోగించుకోవాలి, ఏ పిరమిడ్ అయినా కానీ అని చెప్పేసి సార్ చెప్తూ ఉంటారు. సో అది ఈరోజు 6th ప్రిన్సిపల్ కింద వినయ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వినయ్. అండ్ పీపీటీ కూడా ప్రజెంట్ చేశారు ఒక ఎక్స్ట్రా ఎడిషన్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోకుల్. అలాగే ప్రేరిత గారు క్వశ్చన్ వేశారు. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ ఎగ్జామ్. ప్రేరిత గారు అదే ఆల్రెడీ చెప్పినట్టు ప్లీజ్ ఒక పిరమిడ్ బై చేయండి, పిరమిడ్ యూజ్ చేసుకొని మీరు చదవండి. పిరమిడ్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే మీరు చదువుతారో ఆ మెమరీ పవర్ ఏం చదువుతామో 3-4 times చదివేది 1-2 timesలో మనకు దాన్ని గ్రాస్ప్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ మెమొరీ క్యారీ చేయడానికి పిరమిడ్ యూజ్ చేసుకొని చదివితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక పిరమిడ్ క్యాప్ తీసుకోండి, పిరమిడ్ యూజ్ చేసుకునే ధ్యానం చేయండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు పిరమిడ్ ఎప్పుడైతే వేసుకుంటారో పనుకొని చదివేది, ఇలా పనుకొని చదివేది అని వేరే వేరే పోస్టర్స్ ఉండదు. స్ట్రైట్గానే ఉంటారు, అలర్ట్గా ఉంటారు. అండ్ ఒక గాథ కన్నడలో ఉంది, మలగి ఓದುವವನು ನಿದ್ದೆಗಾಗಿ ಕುಳಿತು ಓದುವವನು ವಿದ್ಯೆಯಾಗಿ అని. అంటే పనుకొని చదివేవాడు నిద్ర కోసం చదువుతున్నాడు, కూర్చొని చదివేవాడు చదువు కోసం చదువుతున్నాడు అని. సో అలాగా మనం ఎప్పుడైతే పిరమిడ్ యూస్ చేస్తామో న్యాచురల్గా మనకు ఒక స్ట్రైట్ వస్తుంది, స్ట్రైట్గా ఉంటాం. సో పిరమిడ్ యూస్ చేస్తే అది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ లాగా. మెయిన్ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే గ్రాస్పింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ప్రేరిత ప్లీజ్ మెడిటేషన్కి చదివేయడానికి పిరమిడ్ యూస్ చేయండి. దాంట్లో బెనిఫిట్స్ ఆటోమేటిక్గా మీరే యుల్ ఫైండ్ ద డిఫరెన్స్. డివి అనేసి ఉంది. డివి హాయ్ వినయ్, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. పిరమిడ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దాని బెనిఫిట్స్ అన్ని కూడా చాలా స్ట్రక్చర్డ్ గా తీసుకెళ్లారు. అండ్ ఆఫ్ కోర్స్ లాంగ్వేజ్ ఇది ఉన్నా కానీ నో దాన్ని బియాండ్ వెళ్ళి షేర్ చేయాలి అన్న తపన ఉంటది కదా, దానికి ఫస్ట్ వి నీడ్ టు అప్రిషియేట్ యూ. సో థ్యాంక్ యూ. నా ఒక ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు మెడిటేషన్కి వచ్చిన తర్వాత మెడిసిన్స్ యూస్ చేసింది లేదు. డాడీ డాక్టర్ అయినా కానీ ఎప్పుడు మెడిసిన్స్ యూస్ చేసింది లేదు. ఏదైనా కానీ ఫీవర్ అప్పుడప్పుడు వస్తుంది, స్టమక్ పెయిన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పిరమిడ్స్ పెట్టుకొని దాంట్లోనే హీల్ అవ్వడము, ఫాస్టింగ్ ఉండడం, అలా న్యాచురల్ గానే పిరమిడ్స్ యూస్ చేసుకున్నప్పుడు మన హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ అవ్వడం. అండ్ ఇప్పుడు నా ఒక వర్క్ రిలేటెడ్ చూసినా కానీ the whole 10 hours I sit under the pyramid. So ఆ 10 hours work from home అయినా కానీ of course mental ఇదని ఉంటది కదా, యూసింగ్ ద మైండ్ ఫర్ అనాలిసిస్ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఐ డోంట్ గెట్ టైర్డ్. ఆ ఎనర్జీ అనేది రీఫిల్ అవుతూనే ఉండేది, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతా. ఈవెన్ ఒక చిన్న ఫ్యాక్ట్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక ఊర్లో ప్రిజనర్స్ కి సాల్ట్ అండ్ పెప్పర్ పిరమిడ్స్ యూజ్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్స్ కి ఆ సాల్ట్ అండ్ పెప్పర్ ని కుకింగ్ లో వాళ్ళకి యూజ్ చేసి పెట్టిన తర్వాత ఆ ప్రిజనర్స్ ఎంత ఒక నెగటివ్ ఎమోషన్స్ తో ఫిల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళలో కూడా క్యారెక్టర్ మార్పు అనేది వచ్చింది.
సో అంతటి కిరాతమైన ఉండే వాళ్ళకే మార్పు వచ్చినప్పుడు మన గుణాల్లో మార్పు వచ్చేదానికి ఎంతసేపు అనేసి అనిపిస్తుంది ఆ ఎక్స్పెరిమెంట్ విన్నప్పుడు. సో లైక్ కుకింగ్ రిలేటెడ్ ఏ ప్రొవిజన్స్ రీఫిల్ చేయాలన్నా ఈవెన్ చిన్న చిన్న పిరమిడ్ చిప్స్ ఇలాంటివి దాంట్లో యాడ్ చేసుకోవడము. సో ఇన్సెక్ట్స్ పెద్దగా రావు అండ్ ఫ్రెష్గా ఉంటది. దాన్ని ఎప్పుడు మనం యూస్ చేసుకున్నా ఆ కుకింగ్ చేసేటప్పుడు కూడా లైక్ రైస్ అయినా ఏదైనా కానీ లైక్ మొత్తం పిరమిడ్స్ కింద పెట్టుకున్నప్పుడు ఇన్ దట్ వే లైక్ అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ మనం యూస్ చేసుకున్నప్పుడు ఇంకా ఆ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాము. సో మనం అనుకుంటాం లైక్ పెస్టిసైడ్స్ ఉంది, ఆర్గానిక్ గా చూడాలి, అలా చూడాలి, ఇలా చూడాలి అని. కానీ అవన్నిటికీ మించి లైక్ వాటర్ అండ్ ఫుడ్ లో మనం పిరమిడ్ పెట్టినప్పుడు ఎంతో క్లెన్సింగ్ అనేది అవుతూ ఉంటది. సో ఆ పాయింట్ కూడా మీరు లైక్ టచ్ చేశారు. సో ప్రాక్టికలీ ఎంతో యూస్ చేయొచ్చు పిరమిడ్ ని పెట్టుకొని ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాయింట్స్ వరకు చెప్పారు. అలాగే ఫస్ట్ మీరు చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్, నేను కూడా నాకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. పిరమిడ్ వేసుకొని ఇదే పిరమిడ్ కింద కూర్చొని వర్క్ చేసేయడం కానీ దాంట్లో చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ వర్క్ ప్లేస్లో కూడా మనం ఒక పిరమిడ్ వేసుకొని కూర్చొనే ప్రాబ్లం ఉన్నా కూడా, ఈవెన్ ఇఫ్ వీ కాంట్ సిట్ ఇన్ కీపింగ్ ద పిరమిడ్ ఇన్ వర్క్ ప్లేస్, అట్లీస్ట్ ఒక పిరమిడ్ క్రిస్టల్ పిరమిడ్లో ఏదో ఒక పిరమిడ్లో మన ఒక డెస్క్ పైన పెట్టుకోవచ్చు. జస్ట్ ఆ ఒక ఎనర్జీని కొంచెం పాజిటివ్గా ఉండేదానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో అలా కూడా యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అడిషనల్ పాయింట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, థ్యాంక్ యూ దీపిక. ఫస్ట్ ఈ అపోదీప బాబులో లాంగ్వేజ్ బ్యారియర్ బ్రేక్ చేసింది కూడా మీరే. అండ్ మెయిన్ ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పారు కదా, నేను లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. విజయవాడకి 3 sides లో విజయవాడ ఏలూరు రూట్ అవ్వచ్చు, విజయవాడ మచిలీపట్నం రూట్, విజయవాడ గుంటూరు రూట్, ఈ 3 routes లో డివైడర్. మెయిన్ విజయవాడ ఏలూరు అన్నది కొంచెం బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉండి కంజెస్టెడ్ ఏరియా అనమాట. అందరికీ తెలుస్తుంది సంక్రాంతి అప్పుడు అది ఎంత ఇదవుద్దని. ఆ ఆ రూట్ లో నేషనల్ హైవేస్ అవి యాక్చువల్ గా మామూలు స్టేట్ వి కూడా కాదు. దాని మీద డివైడర్స్ మీద పిరమిడ్ పెట్టేవాళ్ళు. మన వాళ్ళు ఫస్ట్ ట్రై చేశారు, ఓన్లీ స్టేట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని తర్వాత స్లోగా పెట్టాలి అని చెప్పేసి. తర్వాత ఎన్హెచ్ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎంతో చేశారు, వాళ్ళ అన్ని డాక్యుమెంటేషన్ కూడా రెడీ చేశారు. అండ్ రీసెంట్ గానే అది అక్కడ ఏమంటారు ఏసీపీ ఆయన, అక్కడ విజయవాడ ఏసీపీ ఆయన చూసి గుర్తించారు ఇది ఎక్కడ ఉందని చెప్పి. తర్వాత వాళ్ళు సీఏకి చెప్పారు ఇది ఇది పిరమిడ్స్ ఎలా వచ్చినాయి, ఎవరు పెట్టారు అని కనుక్కొని ఆయనే పర్సనల్ గా వచ్చి మీరు చాలా మంచి పని చేస్తున్నా ఒక ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో అనౌన్స్ చేశాడు. లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము పిరమిడ్స్ వల్ల యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయి అని చెప్పలేము, కాకపోతే దెర్ ఇస్ ఎ ప్రూఫ్, డాక్యుమెంటేషన్ ఉంది. ముందు ఎలా ఉండింది, తర్వాత ఎలా ఉండింది, సేమ్ ఎన్హెచ్ఏ వాళ్ళకి కూడా అదే సబ్మిట్ చేసాము. అంటే రెండు అయినాయి. ఒకటి యాక్సిడెంట్ రేట్ తగ్గింది, అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ తీవ్రత తగ్గింది. అంటే బాగా ఎక్కువ కాలు పోవాల్సింది జస్ట్ చిన్నగా గీతలు పడ్డము అలాంటివి. అంటే కాలుతో పోయేది గొడ్డలతో పోయేది గోటుతో పోయింది అంటారు కదా, సేమ్ అలాంటిది అనమాట. సో అది వాళ్ళు చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి వెళ్ళేసి గవర్నమెంట్ ఏదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ కి అపీల్ చేసి, అంటే మన వాళ్ళు ఫండ్స్ వేసుకొని చేయడం ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కష్టం. అది గవర్నమెంట్ కి చెప్తే వాళ్ళు వెంటనే 2-3 crores రిలీజ్ చేస్తారు, అప్పుడు ఈజీ అవుద్ది, వాళ్ళే చేస్తారు కాబట్టి. సో మెయిన్ దానికోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అది లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది, కనపడద్దు కాదు ఖచ్చితంగా రోడ్డు మీద. ఆ విజయవాడ ఏలూరు రూట్ అంతా మీరు వెళ్తే ఖచ్చితంగా కింద డివైడర్ మీద పిరమిడ్ ఉంటది, దాని మీద రాసి ఉంటది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఆ, ఇంకా కొటేషన్స్ అన్ని ఉంటది పిరమిడ్ శక్తి గురించి అలాగా. సో అది అంటే కంటికి కనపడకుండానే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకా మనం దాన్ని పెట్టుకొని దాని విలువ గుర్తిస్తే ఇంకెంత చూపిస్తుంది అని చెప్పేసి మనందరం ఒకసారి ఆలోచించాలి దాన్ని. థ్యాంక్స్ టు పత్రిజ్ యాక్చువల్లీ. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా హిస్టరీ ఆఫ్ పిరమిడ్స్, మనం పిరమిడ్స్ ఎందుకు యూజ్ చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్, అలాగే మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. నిజంగా పత్రిజీ సార్కి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మనం ఇప్పుడు ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి వినయ్ గారు ఒక ఛాలెంజ్ ఇస్తారా? అవును, నేను అదే యాక్టివిటీ అనుకున్నాను. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఎవరితో పిరమిడ్ ఉందో, సో నార్మల్ ఇంట్లో ఆల్రెడీ టొమాటోనో ఏదో ఒక కాయ ఉంటుంది,
సో ఆ టొమాటోని ఫస్ట్ ఒక టొమాటో పిరమిడ్ లోపల పెట్టండి, ఇంకో టొమాటో పక్కననే పెట్టండి. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అఫెక్ట్ అవుతుంది, ఇలాంటి ఏ ఒక అసంప్షన్స్ ఉండకూడదు. సో అందుకోసం పిరమిడ్ లోపల ఒక టొమాటో, పక్కననే ఒక పిరమిడ్ పక్క ఇంకో టొమాటో పెడితే దాని డిఫరెన్సెస్ ఎవ్రీ డే మీరు పిరమిడ్ తీసి చూడొచ్చు. అది ఎప్పుడైతే రాట్ అవుతుంది, ఈ పిరమిడ్ లో ఉండే టొమాటో ఎప్పుడు రాట్ అవుతుంది అనేది ఆ, మీరే ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. దీన్ని ఈ వాట్సాప్ గ్రూప్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో అందరూ ఆ, ఆ, ఏం ఏం రిజల్ట్స్ చూస్తున్నారు, దాన్ని ఫొటోస్ ఎవ్రీడే అలా పోస్ట్ చేయొచ్చు, అలా ఏమైనా చేయొచ్చు. సో ఆ ఒక యాక్టివిటీ అందరూ చేద్దాం. నేను కూడా ఇప్పుడే ఇంకొక ఇదే ఎక్స్పెరిమెంట్ ఇంకోసారి మీతో చేద్దాం. ఎస్ మాస్టర్స్, చాలా చక్కటి యాక్టివిటీ మనం అందరం చేద్దాం. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మనకి ఎక్కువ మోటివేషన్ కాదు, మన లోపల నిజంగా కదలికలను తెస్తుంది. ఎంత విన్నా కూడా మనం ప్రాక్టికల్గా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మనం ఎ- ఆ, మన మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే అది నిజంగా మన లోపల హ్యూజ్ చేంజ్ని తెస్తుంది. సో పత్రి సార్ కూడా ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ బ్లేడ్ తీసుకొని పెట్టడం. షేవింగ్ బ్లేడ్ ని ఒక్క బ్లేడ్ 20+ షేవ్స్ ఇచ్చింది. దాని ముందు 2-3 షేవ్స్ ఇచ్చే బ్లేడ్, పిరమిడ్ లోపల పెట్టిన బ్లేడ్ తీసి 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 ఎప్పుడు షేవ్ చేస్తా ఉంటే ఒక్క బ్లేడ్ 20+ షేవ్స్ ఇచ్చింది పత్రి సార్కి. సో ఫస్ట్ పత్రి సార్ చేసిన పిరమిడ్ ఎక్స్పెరిమెంట్ బ్లేడ్ నుంచి. సో అలాగే మనం కూడా ఎవరైనా షేవ్ చేసేవాళ్ళు ఉంటే బ్లేడ్ పెట్టొచ్చు. ఏ మెటీరియల్ అయినా, ఏ ఒక టొమాటో అయినా, ఎనీథింగ్ ఏమైనా పెట్టి ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. దీన్ని మీరేం ఏ మెటీరియల్ ఇస్తున్నారు అనేది మీరు ఒక ఫోటో పెడితే గ్రూప్లో, దాన్ని బట్టి చాలా మంది ఇన్యాక్టివ్ ఉన్న మెంబర్స్ కూడా కొంచెం యాక్టివ్ అయ్యి ఆ సెషన్ జాయిన్ అవ్వచ్చు. సో అందరూ ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి. నేను కూడా ఈరోజే ఇప్పుడే ఒక నా నా ఒక ఎక్స్పెరిమెంట్ ఫోటో పెడతాను. ఎస్ మాస్టర్స్, ఈ ఈ సెషన్ 20 ఈ యాక్టివిటీ అనేది మనం ఒక 10 days పాటు చేద్దాం. ఎలాగంటే ఈ రోజు మనం స్టార్ట్ చేసి లాస్ట్ 21 డే అప్పుడు మనం మన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవచ్చు. పిరమిడ్స్ మీ లైఫ్ లో ఎలా చేంజ్ చేసినాయి అని ఒక 10 days పాటు. సో మనకి ఇంకా ప్రాక్టికల్ గా ఉంటుంది. 21 డే అప్పుడు మనం ఈ ఈ పిరమిడ్ గురించి, ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే ఇప్పుడు ఎండ్ చేసుకుందాం. మీరు తెలుగు మాట్లాడుతుంటే కూడా అదే నేను అనుకున్నాను, అసలు కర్ణాటక, బెంగళూరు, కానీ తెలుగు ఇంత చక్కగా మాట్లాడి ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేణుకా గారు. వన్ లాస్ట్ అనౌన్స్మెంట్, అండ్ మనకి 2 days లో ఫైల్ రాబోతుంది. లాస్ట్ మంత్ జనవరిలో సక్సెస్ఫుల్ గా జగన్నాథ్ గట్టు ఏవై కంప్లీట్ చేసాం. అండ్ ఈసారి వచ్చేసి జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం అనే ఏకైక ప్రాంతం, పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మనం పెట్టుకోబోతున్నాం. సో దానికి రిజిస్ట్రేషన్స్ అన్ని లిమిటెడ్, ఓన్లీ 100. సో దానికి మేము ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ చేసాము. అన్ని ఫ్రీయే, కాకపోతే మీ పేరు, ప్లేస్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. నాకు కానీ మణిదీప్ గానికి ఇవ్వండి. ఫ్లైర్ వచ్చాక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తాం, అప్పుడు ఫిల్ చేసుకోండి. ఇంకెవరికన్నా తెలిసినా చెప్పండి. ఎందుకంటే ఈసారి లిమిట్ అంటే 100 కన్నా ఎక్కువ వస్తే ఇట్స్ నాట్, అంటే అది అకామిడేట్ చేయలేని పరిస్థితి. సో దాని గురించి కొంచెం ఆలోచించండి. మేము అన్నిటిలో పెట్టాము. అది నెక్స్ట్ 2-3 days లో వస్తుంది ఆ ఫ్లైయర్ కూడా. సో అందరికీ వెల్కమ్ దానికి కూడా. ఎస్ దీపిక. దీపిక గారు తమిళనాడు దీపిక గారు. అవును. ఓకే. హాయ్. సో డేట్స్ ఎప్పుడు? ఫిబ్రవరిలో? అదే మేము జస్ట్ ప్రోమో రిలీజ్ చేసాం. 2 days లో ఫ్లైయర్ వస్తుంది. ఓకే. డేట్స్ ఎప్పుడు వస్తాయి? అచ్చా. ఓకే 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 గాట్ సర్ప్రైజ్. సో అందరు కూడా శ్రీశైలం ఈవెంట్ కి రావాలని, అందరికి ఇన్విటేషన్ పైమా తరపు నుంచి.
సో ఈరోజు సెషన్ ఇంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు వినయ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నుంచి మనం ఆ ఎక్స్పెరిమెంట్ని మన మన ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ అప్పో భవ కార్యక్రమం గురించి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, everyone. Thank you, Paima, for the opportunity. And once again, thank you, everyone.